ఇంకా ఈరోజు ఎగ్స్ తోటి నాకు ఏదైనా రెసిపీ చేసి పెట్టావు హాట్గా ఏదైనా రెసిపీ మంచి రెసిపీ కారంగా ఈ వెదర్కి చల్లగా ఉంది కాబట్టి మంచిగా వేడిగా తినాలనుకుంటున్నాను నేను. ఈ ఎగ్స్ తోటి ఏదైనా స్టైల్గా చేయి. హాయ్ నమస్తే, ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. మరి ఒక మినీ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు అయితే ఎగ్ ప్రిపరేషన్ చేసేస్తున్నాను అనమాట. బాయిల్ ఎగ్ తోటే మనకు రొటీన్గా చేస్తుంటే అయితే మంచిగా తినబుద్ధి కాదు కదా. సో నేనైతే కొత్త రెసిపీ అయితే ఎగ్ ఫ్రైది అయితే శివ కోసం స్పెషల్గా చేయమని చెప్పాడనమాట. సో అందుకని చెప్పేసి ఎగ్ ఫ్రై బాయిల్ చేసేసి ఎగ్ ఫ్రై చేసేద్దామని అనుకున్నాను. కొంచెం ఆనియన్స్ కట్ చేసేసుకొని అవి ఇట్లని పచ్చిమిరపకాయ అవన్నీ కట్ చేసేసుకొని బాయిల్డ్ ఎగ్స్ని సగం కట్ చేసేసుకొని అవి ఇట్లని మంచిగా కొంచెం ఆయిల్లో ఫ్రై లాగా చేసేసుకున్నాను. కొంచెం క్రిస్పీ లాగా వస్తే మంచిగా అనిపిస్తుంది కదా. సో అదే ఆయిల్ అవన్నీ గుడ్లని పక్కకు తీసేసుకొని అదే ఆయిల్లో ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసి మంచిగా వేపేసేసుకున్నాను. అండ్ కారం, ఉప్పు, పసుపు, మిరియాలు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ వేసి అయితే మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. అండ్ కొంచెం మిక్స్ కావడానికి అని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఉల్లిగడ్డ అంతా వేగేంతవరకు మంచిగా కలిపేసాను. ఈ గుడ్డును ఫ్రై చేసేసుకునేవి అయితే మంచిగా దాని లోపల కలిపేసేసుకొని మంచిగా మిక్స్ అయ్యేటట్టు చూసుకుంటున్నాను. కొంచెం బాయిల్డ్ ఎగ్స్ కదా, సో ఎల్లోది బయటికి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో అది బయటికి రాకుండా కొంచెం కేరింగ్గా మీరు ఫ్రై చేసేసుకోండి అండ్ మిక్స్ చేసేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇట్లా మనం సలాడ్ టైప్ లాగా కూడా తినేయచ్చు డైరెక్ట్గా చపాతీ ఎంబటి కూడా చాలా బాగుంటుంది. అండ్ నేనైతే పొల్లు అన్నం చేసేసి అయితే అన్నంలోకి చేయాలని డిసైడ్ అయిపోయాను. అండ్ లాస్ట్కి అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసేసాను. అండ్ మంచిగా స్మెల్ అయితే మంచి ఇచ్చి పడేసేసింది. చాలా బాగా వస్తుంది స్మెల్ అయితే. అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ నేనైతే ఇలా ట్రై చేసేసాను కొత్త రెసిపీ. అండ్ చూస్తుంటే అయితే మంచిగా ఉంది అసలు లుకింగ్ అయితే. అండ్ స్మెల్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. అండ్ పాలకూర పప్పు చేశాను, అన్నము అండ్ ఎగ్ ఫ్రై అనమాట అంచుకి. ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు. నోరు అయితే ఇట్లా అయిపోతుంది, అంత బాగుంది అసలు. గుడ్డు కూడా అంతే రొటీన్గా లేకుండా మంచిగా ఇట్లా క్రిస్పీ లాగా వచ్చింది. కొంచెం ఫ్రై చేసాం కదా, సో అందుకనే క్రిస్పీ లాగా ఉంది. అండ్ గుడ్డు బాయిల్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసి బాయిల్ చేయండి, చప్పగా తాకదనమాట. అండ్ మంచిగా ఉంటుంది. ఇట్లా చేసుకొని తినండి. అండ్ మీరేం తిన్నారా అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చితే అయితే ఒక లైక్ వేసేసుకోండి. లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసేసుకోండి. కొత్తగా నా ఛానల్ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ నా వీడియో